అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. అన్నదాత సుఖీభవ 3వ విడత, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత డబ్బులు ఎప్పుడు పడనున్నాయో మనకు చెప్పడం జరిగిందనమాట. అయితే అంతేకాకుండా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందండి. వ్యవసాయ శాఖకు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో వ్యవసాయ శాఖకు నిధులను కేటాయించడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవకు భారీగా నిధులను కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో, అలాగే 3వ విడతకు సంబంధించి అర్హతలు ఏంటి, 3వ విడత డబ్బులు పడాలంటే రైతన్నలు ఏం చేయాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. మొత్తం అన్నదాత సుఖీభవకు 6,600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది ఇంతకుముందు బడ్జెట్తో పోలిస్తే ఇది భారీగా పెంచడం జరిగిందనమాట. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలను భారీగా పెంచడం జరిగింది. అంతేకాకుండా వ్యవసాయ శాఖకు 12,152 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగిందనమాట. ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించి 5,000 కోట్లు ఎందుకు పెంచారు అంటే, ఇది కౌలు రైతులకు సంబంధించింది. కౌలు రైతులకు మనకి ఇంతకుముందు ప్రభుత్వం ఆ మాట ఇచ్చిన విధంగా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకురాబోతోందండి. కౌలు రైతులకు మొత్తంగా 20,000 రూపాయలు ఒకేసారి వేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోందండి. 1వ విడత, 2వ విడతలో కౌలు రైతులకు అయితే డబ్బులు పడలేదన్నమాట. ఈ 3వ విడతలో ఒకేసారిగా 20,000 రూపాయలు వేసే దిశగా ప్రభుత్వం అయితే యోచనలో ఉందన్నమాట. 20,000 రూపాయలు అతి త్వరలో కౌలు రైతులకు అయితే చేరడం జరుగుతుంది. అయితే కౌలు రైతులకు CCRC కార్డ్స్ అనేవి ఖచ్చితంగా కలిగి ఉండాలండి. CCRC కార్డ్స్ ఉన్న కౌలు రైతులను మాత్రమే కౌలు రైతులుగా గుర్తించడం జరుగుతుందండి. కాబట్టి CCRC కార్డ్స్ ఉన్న రైతులనే మీ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు ప్రభుత్వం 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ ద్వారా డబ్బులను అయితే అందిస్తోందన్నమాట. ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే చెల్లిస్తోంది. ఈ 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద అయితే ఇవ్వడం జరుగుతోంది. 20,000 రూపాయల్లో మనకి ఇప్పటికే 14,000 రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి అయితే చేరిపోయిందండి. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటగా అన్నదాత సుఖీభవ నుంచి రావడం జరిగింది. ఇక 2,000 రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుంచి రావడం జరిగింది. మొత్తం 7,000 రూపాయలు మొదటి విడతలో రావడం జరిగింది. ఇది ఆగస్టు 2025లో ప్రారంభమైందండి పథకము. ఇక 2025 నవంబర్లో 2వ విడత అయితే విడుదలైందనమాట. ఈ 2వ విడతలో అన్నదాత సుఖీభవ 2వ విడత 5,000 రూపాయలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి చేరిందనమాట. మొత్తం 14,000 రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాలోకి చేరిపోయింది. అయితే ఈసారి ఆ 7,000 రూపాయలు కాకుండా కేవలం 6,000 రూపాయలే వేయడం జరుగుతుందండి. ఎందుకంటే 20,000 రూపాయల్లో బ్యాలెన్స్ అమౌంట్ 6,000 రూపాయలు ఉంది. 6,000 రూపాయల్లో 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది. 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఈ మొత్తం 6,000 రూపాయలు అతి త్వరలో రైతుల ఖాతాల్లోకి అయితే చేరుతుంది. ఇది వచ్చేసి ఫిబ్రవరి నెల చివరి వారంలో మనకి వచ్చే అవకాశం అయితే ఉందండి. జాతీయ మీడియా స్పష్టం చేయడం జరిగిందనమాట. ఫిబ్రవరి నెల చివరి వారంలో ఖచ్చితంగా విడుదల అవుతాయని అయితే చెప్పడం జరుగుతోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా అప్పుడే విడుదలవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేయాలనుకున్నప్పటికీ కేంద్రం పీఎం కిసాన్ డబ్బులతో పాటుగానే రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో మనకు విడుదలైతే చేయలేదండి. అయితే ఇప్పుడు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదల కాబోతున్నాయి కాబట్టి దాంతో పాటుగానే ఈ అన్నదాత సుఖీభవ 3వ విడత డబ్బులు కూడా విడుదలవుతాయి. దీంతో పాటుగా కౌలు రైతులకి ఏకంగా 20,000 రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట. అయితే ఈ డబ్బులన్నీ రావాలంటే రైతన్నలు ఏం చేయాలంటే, మొదటగా వచ్చేసి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే చేసుకోవాల్సిన పని అనమాట. కాబట్టి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను ఖచ్చితంగా వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు నోటిఫై చేయండి. దీనివల్ల మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అన్నమాట అన్నదాత సుఖీభవకు సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా కంపల్సరీ చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే ఆధార్ సంఖ్య లాగా మనకు ఫార్మర్కు ప్రతి రైతుకి ఒక నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నంబర్ ద్వారానే రైతులను లబ్ధిదారులుగా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఖచ్చితంగా చేయించుకోండి. మీరు మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్టయితే రైతు భరోసా కేంద్రాల్లో ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా చాలా కంపల్సరీ విషయం అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈకేవైసీ అండి.
ఈకేవైసీ వేయని రైతులకు ఈ డబ్బులైతే పడవన్నమాట. కాబట్టి ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ డబ్బులైతే పడడం జరుగుతుంది. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా, అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ ప్రక్రియను అయితే చేపట్టాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈకేవైసీ చేయించుకోవడానికి పీఎం కిసాన్కి ఇబ్బంది ఏం లేదండి. pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉన్న ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మొబైల్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఈకేవైసీని అయితే పూర్తి చేయొచ్చండి. ఇక అన్నదాత సుఖీభావకు మాత్రం మీరు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ బయోమెట్రిక్స్ వేసి ఈ రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి ఉంటుందండి. ఇది ప్రతిసారి మనకు చేసే ప్రక్రియ అన్నమాట. ఎప్పుడైతే రైతులకు ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ అవుతుందో అప్పుడు ఈకేవైసీ ప్రక్రియను అయితే చేపట్టడం జరుగుతుందండి. రైతులు బ్రతికే ఉన్నారా లేదా రైతులు అమ్మడం జరిగిందా పొలాలను, ఇలాంటి వివరాలన్నింటినీ తెలుసుకోవడం ఉద్దేశంగా ఈకేవైసీ ప్రక్రియను అయితే చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులైతే రావడం జరుగుతుందండి. ఇక లిస్ట్లో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో ఈకేవైసీ అయిన తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఎలా చెక్ చేసుకోవాలంటే pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు, మీ జిల్లా పేరు, అలాగే మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే అక్కడ పూర్తి మీ ఊర్లో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది. అందులో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీకు పీఎం కిసాన్ డబ్బు 22వ విడత డబ్బులు అయితే రావడం జరుగుతుందండి. ఇక అన్నదాత సుఖీభవకు సంబంధించిన లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే అన్నదాత-సుఖీభవ.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసినట్టయితే అక్కడ క్యాప్చా ఎంటర్ చేసినట్టయితే మీ లిస్టులో మీ పెండింగ్లో ఉందా లేదా మీకు క్లియర్ అయిందా దీనికి సంబంధించిన స్టేటస్ ఏంటో మీకు తెలుస్తుందన్నమాట. స్టేటస్ తెలిసిన వెంటనే మీరు చెక్ చేసుకొని మీ పేరు ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందని కన్ఫర్మేషన్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లిస్ట్లో మీ పేరుని అయితే చెక్ చేసుకోవచ్చండి. ఇక రైతన్నులందరూ ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అన్నదాత సుఖీభవకు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు అక్కడ అప్లై చేసి మీకు అర్హత ఉన్నట్టయితే అన్ని విధాలా పరీక్షించి మీకు అర్హత ఉన్నట్టయితే మీకు డబ్బులను అయితే వేయడం జరుగుతుంది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి pmkisan.gov.inలో న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ వివరాలను ఎంటర్ చేసి అక్కడ మీరు ఈ పీఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం. ఫిబ్రవరి నెల చివరి వారంలో అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి. కౌలు రైతులకు కూడా 20,000 రూపాయలు ఒకేసారి జమ కాబోతున్నాయి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.